వాక్య బ్లోతుల్లో సహాయ సహకారం మాకు అందిస్తారని చెప్తారు. నాకు సంయోచితమైన జ్ఞానాన్ని మీరు మీ పిల్లలకు వెనకాల మనస్సులో గ్రహించగలిగే హృదయాన్ని మీ పిల్లలమైన మాకు అందరికి అనుగ్రహింపచేయమని కొద్ది ప్రార్థన యేసువారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. రెండవ స్తుతి స్వస్థారాధన కొరకు చేరవచ్చిన దేవుని తల్లి వారందరికీ ముందుగా పరలోకమందున దేవాది దేవుడికి నా వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన దేవుని తల్లి మీకును నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మహాకృపను బట్టి ఇలా స్వస్థత ఆరాధన కూర్పులు జరుపుకోవడానికి దేవుడు మన అనుభవం బట్టి ఆయనకు ఎల్లవేళలా సర్వదా కృతజ్ఞతలు కలిగిన వారమై ఉండాల్సిన వారంగా మనకు కనబడతాం. వీళ్ళ బాప్తిస్మ కార్యక్రమం ఉంది కనుక ఒక పావుగంట వాక్యాన్ని చెప్పుకుని ముగించుకుని తదుపరి కార్యక్రమాలను మన ముందుకు కొనసాగే వారు ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 28వ వచనం నుండి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని కొరింథీ పట్టణానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ కొరింథీ పట్టణంలో ఉన్న సంఘానికి దేవుడు ఎలాంటి వారిని ఆయన ఏర్పరచుకుంటాడో, ఎలాంటి వారి ఆయన తన సేవా పరిచర్యకు ఆయన వినియోగించుకుంటాడో మాట్లాడుతూ ఏ శరీరం దేవుని అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఏం చేశాడట? లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన ఏర్పరచుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి లోకంలో బలహీనులైన వారిని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇంకా ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకంలో దేవుడు నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నట్టుగా మనకు లేఖనాలలో కనబడుతుంది. పిల్లరా, దేవుడి యొక్క మహాకృప, దేవుడి యొక్క మహాశక్తివంతమైన తన అపారమైన ఆలోచనలు మానవుల ఎడల ఎలా ఉంటాయి అని మనం ఆలోచిస్తున్నప్పుడు సమాజం దేన్ని చిరచూపు చూస్తుందో, సమాజానికి ఎవరంటే పడదో, సమాజంలో వీడు దేనికి పనికిరాడురా అని సమాజం ఎవరినైతే దూరం పెడుతుందో, పరలోకమందున దేవాతి దేవుని ఆలోచన మనం ఆలోచించగలిగితే లోకంలో భూమి మీద మనం దేనికి పనికి రాకపోవచ్చేమో, కానీ లోకంలో కానీ వీటితో మనం పోల్చుకున్న వాటితో మనం సరితూగకపోవచ్చేమో, కానీ అది అధికారంలో ఉన్నా తెలివితేటల్లో ఉన్నా కాబట్టి భూమి మీద ఉన్న లోక సమస్తాలలో ఉన్న దేవుడైనా సరే మనం దేనికి ఎన్నిక లేని వారు కాకపోవచ్చేమో కదా, కానీ వాడు కాదురా అని
ఆ సమాజం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటుందో వారిని ఉపయోగకరంగా ఆయన మార్చుకుంటాడు. ఇంకా ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన చేసిన మహత్కార్యాలు, ఆయన చేసిన సూచన క్రియలు, ఇలా వారిని ఎన్నుకుంటున్న వారిని చూస్తున్నప్పుడు మనకి తేలిగ్గా అర్థమవుతూ ఉంటుంది. అయ్యో, సమాజంలో ఎందరో జ్ఞానులు ఉన్నా, ఎందరో గొప్ప వాళ్ళు ఉన్నా, ఎందరో మేధావులు ఉన్నా, ఎందరో బలవంతులు ఉన్నా, ఎందరో కానీ ఎన్నిక కలిగిన వారు ఉన్నా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అసలు దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడన్న ఆలోచన ఎంత బాగుందో చూడండి. దేవుడు భూమి మీద ఎన్నిక లేని వారి అని ఎవరైతే మాట్లాడారో మన గురించి భూమి మీద మనం దేనికి పనికిరాడేమో అని ఎంతమంది అయితే ఆలోచనలు చేశారో, ఏ శరీరం దేవుడు ఎందుకు అతిశయపుకున్నట్లుగా ఆయన ఏం చేశాడట, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. ఎన్నికలేని వారిని సిగ్గుపరచడానికి, ఎన్నికైన ఎన్నికలేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అన్నట్టుగా మనకు లేఖన భాగాల్లో కనబడుతుంది. నిజంగా దేవత దేవుడి యొక్క ఆ కృప, ఆ ఆదరణ పొందుకోవడం అనేది భూమి మీద చాలా చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. సమాజం ఏ విషయాల్లో అయితే మనల్ని దూరం పెడుతుందో, సమాజం దృష్టిలో ఎలా మనం డిజిటల్గా ఒకవేళ కనబడుతున్నామో, సమాజానికి వీడి వెలువాడు అనుకున్న వాడిని జ్ఞానవంతుడు చేస్తూ, సమాజంలో వీడి దేనికి పనికిరాడు అనుకున్న వాడిని పనికొచ్చేటట్టుగా చేస్తూ, సమాజంలో వీడి ఆదరణ ఎవరికి ఉండదు అనుకున్న వాడిని వాడే ఆదేశాలను ఆదరించేటట్టుగా చేయడం అనేది దేవుడి యొక్క ఆయన మేనరిజం అని మాట్లాడుకోవచ్చు. ఇక ఎందుకు ఇలా ఆయన ప్రస్తావించాడు అన్నప్పుడు, అసలు మానవ జీవితాలు ఆయన మన జీవితాల గురించి ఒక్కొక్కరి గురించి గట్టి ఆలోచిస్తూ ఉంటే, అసలు మనం ఈ స్థితిలో ఉండాల్సిన వారు ఎంతకన్నా కాదు. మనం సమాజంలో ఒకప్పుడు దేనికి పనికిరాని వారు, ఒకప్పుడు సమాజం దృష్టిలో దేనికి ఎన్నికలేని వారు, ఒకప్పుడు సమాజం దృష్టిలో మనం అల్పులం, ఒకప్పుడు సమాజం దృష్టిలో మనం పేదవాళ్ళం, ఒకప్పుడు సమాజం దృష్టిలో మనము తృణీకరించబడిన వారు. ఈ బంధువులే ఎంతమంది తృణీకరించి ఉంటారు? నీ దగ్గర ఆస్తులు లేవని, నీ దగ్గర అందలాలు లేవని, నీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా బంగారం నీ దగ్గర లేదని, వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా వెండి నీ దగ్గర లేదని, వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అని పేరు ప్రఖ్యాతులు నీ దగ్గర లేవని అని ఎంతమంది మనల్ని చెవిచూపు చూస్తున్నారు. మీరు ఆలోచించండి. ఒకప్పుడు మన స్థితి అది. అయ్యో ప్రభువా, ఇదిగో నేను ఇలాంటి ఆదరణ లేకున్నానయ్యా, ఇలాంటి ఆదరించే మనుషుల దగ్గర లేరయ్యా, నన్ను బంధువులు పట్టించుకోవడం లేదు, నేను బంధువుల్లో ఎన్నిక లేని దానిలా ఉన్నాను, సమాజంలో నేను చెడపురుగు లాంటి స్థితిలో ఉన్నాను, అయ్యో నేను సమాజం దృష్టిలో చూస్తే తృణీకరింపబడిన దానిలో. ఆడి పెళ్లిళ్ళు జరిగితే మనకి చెప్పరు, కానీ వారు విధులు జరుపుకుంటే మనకి చెప్పని పరిస్థితి, వారు వివాహాలు జరుపుకుంటే మనల్ని ఎన్నిక లేని వారుగా చూసే పరిస్థితుల నడుమ నుండి దేవుడు మనల్ని ఏం చేశాడు? అనేకులకు ఆహారం పెట్టే స్థాయిలో ఈరోజు మనల్ని ఇచ్చాడంటే ఇది ఆయన ఎన్నిక కాదనుకుంటున్నారా? ఆయన ఎన్నిక కాదనుకుంటున్నారా? అందుకే సమాజం ఎవరినైతే చిన్న చూపు చూస్తుందో వాళ్ళని అందరాలు ఎక్కించేస్తా మనస్తత్వం కలిగిన వాడే. సమాజానికి ఎవరైతే వెలువారుగా కనపడతారో ఆడి సమాజం దృష్టిలో వెలువారు, ఆడి దేవుడి దృష్టిలో ఎవరు వారు? మహా జ్ఞానవంతులు. అందుకే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన్ని ప్రార్థించాల్సిన ప్రార్థన, నేను కీర్తనగాడు అంటాడు, ఎక్కలేని ఎత్తైన కొండలను ఎక్కించావు. అసలు నేను ఎక్కాలన్నా ఆ స్థితి నా దగ్గర లేదు. అయ్యో ఈ అప్పుల బాధలు ఎలా తీరుతాయన్న భయం నాలో ఉంది. అయ్యో ఈ ఆర్థిక రుణాల నుంచి నేను ఎలా కొట్టెక్కగలనన్న భయం నీలో ఉన్నప్పుడు, మనం ఆదరించేవారు లేక, మనం పట్టించుకునేవారు లేక, మన దగ్గర రూపాయలు లేనప్పుడు మన బంధుమిత్రులు మనం పలకరించగా
అని నువ్వు అనుభవించిన ఆ పేదరికాన్ని మనుషులు కానీ బంధువులు రక్త సంబంధికులు చూడకపోవచ్చేమో కాక నువ్వు నమ్మిన దేవుడు మాత్రం పరలోకమందుని ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి శ్రమ అనుభవిస్తున్నావు ఆయన కళ్ళారా చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి బాధ అనుభవిస్తున్నావు ఆయన కళ్ళారా చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి విపత్తులు ఎదుర్కొంటున్నావు, ఎలాంటి ఆదరణ లేకుంటున్నావు, ఎలా తృణీకరించబడుతున్నావు, మనుషులందరూ నేను ఎలా చిన్న చూపు చూస్తున్నారు, ఈ సరౌండింగ్స్ లో ఉన్న బంధువులు కానీ ఇంటి పక్క వారు కానీ పట్టించుకోకపోయినప్పటికీ నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆధారపడిన ఆ మహనీయుడు నిన్ను అనునిత్యం ఏం చేస్తున్నాడు, ఒక కట్ట కనిపెడుతూనే ఉన్నాడు. అందుకే మన ప్రార్థనలో ప్రభువా నేను ఎక్కలేని ఎత్తైన పనులను నన్ను ఎక్కించాలి అని ప్రార్థించాలి. అలా ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఆయనకి బలమైన సాధనాలుగా దేవుడు మనల్ని వాడుకుంటూ ఉంటాడు. ప్రియులారా, నిజంగా మన పరిస్థితులు ఏంటి చెప్పండి. అని సమాజంలో వీడు పావలాక మానవుడు అన్నవాడి చేత అనేక అద్భుతాలు, సమాజంలో వీడు ఎన్నికలేని వాడు అన్నవాడి చేత అనేక సూచన క్రియలు, సమాజంలో వీడు పనికిరాడు అన్నవాడి చేత ఆయన చెయ్యి పట్టుకొని ఎత్తైన అన్నవాళ్ళ మీదకి ఆయన పట్టుకొని తీసుకుపోతుంటే దాన్ని ఎవరు ఆపగలరు చెప్పండి? ఎవరు ఆపలేరండి. అందుకే దైవజనుడైన మోషే అంటాడు, ప్రభువా అయ్యో నువ్వు రావాలి, నువ్వు వచ్చి నా పిల్లలకు నా వాక్యాన్ని అందించాలి, నా మాటలు నువ్వు వారికి చెప్పాలి. 430 సంవత్సరాల నుండి ఇశ్రాయేలీయుల జనంలో మగ్గిపోతున్నారు, బానిసత్వంలో మగ్గిపోతున్నారు. నువ్వు రావాలి మోషే, నేను అందుకే పుట్టించారయ్యా అని మోషేకు పదలో కనబడి పరిశుద్ధాత్మ దేవుడు పదలో నుంచి మోషేతో మాట్లాడుతుంటే మోషే అంటాడు, ప్రభువా నేను నోటి మాన్యము కలిగిన వాడిని. అయ్యో నువ్వు నన్ను ఎందుకుంటున్నావు అంటే నాకు మాట్లాడటం చేత కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఇలా ఎలా మాట్లాడాలో తెలియని వాడిని, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఎలా ఆ విషయాన్ని చేరవేయాలో నాకు అంత జ్ఞానము లేదు అని అన్నప్పుడు మోషే సమాజం దృష్టి ఎలా కనబడుతున్నాడు? తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేని వాడు. అండ్ నత్తోడు మాట్లాడితే ఏం చేస్తాం మనం? అని ఏం చేస్తాం? సేవ చేస్తామో తెలియదు, ఖచ్చితంగా చేస్తాం. అని ఒక వ్యక్తిరూపబడిన వాడు, ఒక నత్తివాడు నీకు హేళన కావచ్చేమో కానీ ప్రభు దృష్టికి వాడు ఎవడు? ప్రభు దృష్టికి ఎవరు? చాలా ఎన్నికైన వాడు. అందుకే ఏ మనిషిని మీరు ఏం చేద్దామని తెలిసే బైబిల్లో తృణీకరింప వద్దు. చదువు రావట్లేదు పిల్లల్ని తృణీకరించే చాలా మంది ఉంటారు. ఐఐటీలో ఎక్కువ మార్కులు రాలేదనట సొంత కూతుర్ని కొట్టి చంపేసినట్టు ఒక తండ్రి. ఎక్కువ మార్కులు రాలేదని సొంత కూతుర్ని ఏం చేసినట్ట? కొట్టి చంపేసినట్ట. సమాజం ఎవరైతే నచ్చివాడని మోషేని ఒకవేళ ఎక్కిరించి ఉండొచ్చేమో, సమాజానికి మోసే మాట సరిగా రానివాడు కావచ్చేమో, సమాజం దృష్టిలో మోసే తృణీకరింపబడిన వాడు కావచ్చేమో, ఒక హెబ్రీడు కావచ్చేమో. తండ్రి దగ్గర అదే మాట్లాడుతున్నా, ప్రభువా నేను ఏపాటి వాడిని, నాకు ఒక ప్రార్థన రాదు, నాకు ఒక వాక్యం రాదు, ఒక పాటలు రావు, అనేక జనాంగాన్ని నేను నడిపించే స్థాయి సామర్థ్యాల దగ్గర లేవు. పైపెచ్చి వీటన్నిటికీ తోడు నాకు ఏంటో తెలుసా? నోటి మాట సరిగ్గా రాదు. ఆయన దగ్గర అంటున్నప్పుడు ఆయన అంటాడు, ఆయన ఏం చేసేవాడట? జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని, అంటే బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, మాటలాడి వారిని సిగ్గుపరచడానికి, మాట వచ్చిన వారిని సిగ్గుపరచడానికి మాటలాడి వారిని ఆయన ఎన్నుకునే మనస్తత్వం కలిగిన వాడని మోషేకి తెలియదు. మోషే గారికి ఆ విషయం తెలీదు. అది ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అసలు యెహోవాకు అసాధ్యమైనది ఏముందండి? యెహోవాకు అసాధ్యమైనది ఏముంది? నీకు మాట వస్తే వాడుకుంటాడా? మాట రాకపోతే వాడుకుంటాడా? నీకు వాక్యం వస్తే వాడుకుంటాడా? వాక్యం రాకపోతే వాడుకుంటాడా? నువ్వు ఆయన మహిమకరమైన పాత్రగా నిలబడగలిగితే వాడుకుంటాడు, నిలబడలేకపోయినా వాడుకోగలడు. అంటే ఆయన మనం ఏ రీతిలో ఉన్నా ఆయనకు అనుగుణమైన పాత్రగా మనం చేసుకోగలడు. ఆయనకు అనుకూలమైన పాత్రగా మనల్ని మలుచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయన దగ్గర ఉన్నాయి.
నేను నోటి మాన్యం కలిగిన వాడిని ఆయన బాధపడుతున్నాడు. నాకు మాటలు రావు ప్రభు, నేను వెళ్ళి ఆ సమాజానికి నువ్వు చెప్తున్న మాటలేను అందించలేను అని ఆయన ఫీల్ అవుతున్నాడు. అలాంటి మాటలు రాని వాడికి అంత ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. మాటలు రావు ఆయనకి సరిగ్గా. నాకు మాటలు రావు, నేను నిలబడలేను, నేను చేయలేను, నాకు ఆ సామర్థ్యం లేదు ప్రభా. నేను ఎవరినైనా ఒక దైవజనుడి కింద, ఒక ప్రవక్త కింద శిష్యుడిగా నన్ను వదిలే అని ఆయన అడుగుండొచ్చు. ఏ మాటలు రావని ఆయన దగ్గర వాపోయాడో ఆ మాటలు రాని వాడి దగ్గర ధర్మశాస్త్ర గ్రంథం, దేవుని మాటలు ఇప్పించగలిగిన సామర్థ్యం ఒకే ఒక్క దేవాతి దేవుడికి ఉంది. దేవుడు మనకి ఏమైనా కలుగుగా మరొకసారి. అందుకే మనుషుల చేత నువ్వు తృణీకరించబడుతున్నావని బాధపడద్దు, బంధువుల చేత తృణీకరించబడుతున్నావని బాధపడద్దు. ఇప్పుడు ఆవిడ అనేకుల దగ్గర చెయ్యి చాచే స్థితిలో నీవు ఉన్నావేమో, కానీ ప్రభువును నమ్ముకుంటే అనేకులకు నీవు అప్పించేవాడిగా ఉంటావని వాగ్దానం చేసేవాడు ఆయన. ఎంతైనా ఎవడైనా నమ్మదగిన దేవుడు. మర్చిపోకండి, మనకు ఆధారపడటం రావాలి. దేవుడి మీద మన భక్తి జీవితాన్ని దేవుడి మీద పరిపూర్ణంగా పెట్టడం రావాలి. ప్రభువా ఇదిగో ఇది నువ్వు మాత్రమే చేయగలిగిన సమర్థుడు అని నమ్మకమైన విశ్వాసం మనలో ఉండాలి. అప్పుడు ఎక్కలేని ఎత్తైన కొండలు నేను ఎక్కిస్తున్నప్పుడు ఆనందం ఎలా ఉంటుందో మీరు అనుభవించాలనుకునేలారు. వదులుకోకండి ఎవరు కూడా. ఇప్పుడు సమాజానికి నువ్వు తృణీకరించబడిన వాడవే కావచ్చు కాక రాబోయే రోజుల్లో మనల్ని ధనికులను చేస్తాడు దేవుడు. ఈ రోజు సమాజంలో మనం వ్యక్తిరపబడి వారమే కావచ్చు కాక అనేకుల రోగాలను నయం చేసే సామర్థ్యాన్ని దేవుడు మనకివ్వబోతున్నాడని మర్చిపోకండి. ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడో తెలుసా? ఎందుకు ఆయన మనందరినీ ఎత్తుపెట్టుకోవాలనుకుంటున్నాడో తెలుసా? ఎందుకు ఎక్కలేని కొండలు వాళ్ళు ఎక్కించాలనుకుంటున్నాడో తెలుసా? ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో, ఆయన ఎలాంటి మహత్కార్యాలను, అద్భుతాలను, సూచక్రియలు చేయగలడో నీ ద్వారా అనేకులకు నీవు సాక్షివి కావాలి. అందుకే నోటి మాన్యం కలిగిన వాడైన మోషే మాట్లాడకుండా ఉండలేకపోయాడు. ఎలా దాచుకోగలబడి ఆయన చేసే కార్యాలు దాన్ని ఎలా దాచుకోగలం, ఎలా వాటిని గుప్పెల్లో పెట్టి బిగించగలం. అందుకే నీకు చేస్తున్న ఈ మహత్కార్యాలు నీతోనే ఆగిపోకూడదు. ఈ బిడ్డలకు, బంధువులకు, అనేక జనాంగానికి నువ్వు సాక్ష్యం కావాలి, ఒక సాధనం కావాలి, దేవుడి కొరకు వినియోగింపబడే కానీ ఒక బలమైన పాత్ర నీరే కావాలి. అయ్యో నేను ఎందుకు అలా వాడబడటం లేదన్న చింత యావత్తు నీ మీద వేసి భారభరితమైన ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థనలు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు తెలుసా? అంగీకరిస్తాడు. ఒకప్పుడు నాకు పాటలు పాడటానికి చాలా సిగ్గాడు వచ్చు, కానీ పాటలు పాడటానికి నాకు సిగ్గెక్కువ, నిలబడి మాట్లాడటానికి సిగ్గెక్కువ. ఎవరైనా పెళ్లి భోజనం చేసి వెళ్ళి భోజనం చేయడానికి సిగ్గు, అసలు వెళ్ళేవాడు కాదు. అలాంటి నా స్థితి ఇప్పుడు ఏం చేసాడో తెలుసా? మార్చాడు. చాలా మంది జనాంగంలో ఉన్నాయి. ఇప్పుడు నాకేం లేదు, సిగ్గు లేదు, ఏమలేదు, సిగ్గు లేకుండా మాట్లాడగలం. కానీ మీరనుకుంటారు సిగ్గు కాదు, అది వేరు, ఇది వేరు. కానీ పిల్లలు దేవుడి మీద ఆధారపడిపోయామా? ఎక్కలేని ఎత్తైన కొండలంటే ఒకవి. ఎటు ఆ మహత్కార్యాలు, ఎటు ఆ అద్భుతాలు, ఎటు ఆ సూచక క్రియలు, అనేకుల చెవులు గింగులు పడిపోయేటట్టుగా ఆయన చేసే అద్భుత సూచిక మహత్కార్యాలకు మన సంఘం ఒక సాధనం అయిపోవాలన్న ఆలోచనే పరలోకమందు ఉన్న తండ్రి. అందుకే ఈ కూడికల ఏర్పాట్లు మీకు ఇప్పుడు తెలియదు, కానీ రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నిలబడితే పిల్లల విస్తృతమైన పరిచర్యలు మనం అందిస్తాం సమాజాన్ని. మనం ఏం చేయాలంటే నిలబడాలి, ఆయన మీద ఆధారపడిపోవాలి. మనుషుల మీద మన ఆదరణ కాదు, కానీ ఆ వ్యక్తుల మీద మన ఆదరణ కాదు. పరిపూర్ణంగా దేవుడికి మన సమస్త జీవితాన్ని ఏం చేయాలి? సమర్పణ చేయాలి. కత్తుపట్టుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎవరు క్రీస్తు నామాన్ని ఎవరు ఉచ్చరిస్తే వాడి పేకలకేయడమే. క్రీస్తు నామాన్ని ఎవరు అంగీకరిస్తే వాడిని నిలువునర్చించేయడమే. క్రీస్తు నామాన్ని అని ఎవడైనా మాట్లాడి ఒకవేళ పలికితే ఇదిగో ఆ పట్టణాన్ని రక్తమోత్తం చెందించేయడానికి తాకీదులు తీసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. దమస్కు పట్టణానికి వెళ్ళడానికి అవకాశాన్ని అడిగాడు ప్రభుత్వాన్ని, ఇచ్చేది.
వెళ్ళి నీకు ఎవరు దొరుకుతాడు అనుకుంటే చెప్పాడు అన్నాడు. అలాంటి వాడి చేత వాడు ఏం చేయించాడో తెలుసా? ఏ నామాన్ని అయితే నోరు ముయించాలని చూశాడు ఆ నామాన్ని అదే వ్యక్తి చేత అనేకుల నోటలు ఒప్పింపజేశాడు. అదే ఇది సామర్థ్యం. అందుకే ఎన్నిక ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పరచుకుంటాడు. పాస్ అయిన వాళ్ళు అందరూ ప్రగల్భాలు పలికితే ఆయనకి ఎవరు కావాలి అంటే ఫెయిల్ అయిన వారే ఆయనకు కావాలి. ఆయనకి ఫెయిల్ అయిపోవడం సుమా ఖర్చులు అర్థం మానేది. ఎవరు కావాలి ఆయనకి? జీవితంలో ఫెయిల్ అయిపోయిన వారు కావాలి ఆయనకి. ఎందుకంటే జీవిత భారం ఎవరికి బాగా తెలుసో పిల్లరా? అన్ని అనుభవించేవాడికి, అన్ని సక్రమంగా ఉన్నవాడికి, ఏ బాధలు లేని వాడికి జీవిత భారం అనేది ఏమి వాడికి తెలీదు. ఆ జీవిత భారం తెలియాలి అంటే మనలో ఏదో ఒక కొరత పెట్టి ప్రభుత్వం అడగాలి. ఆ కొరత లేకపోతే దేవుడి ఆలయానికి వచ్చి నువ్వు కూర్చుంటావా? మీరు కూర్చుంటారా? కూర్చోరు. అందుకే ప్రభువా నాకు అన్ని సమృద్ధిగా ఇస్తే మీరు స్థితిగా మానేస్తారేమో, నాకు ఏదో ఒకటి ఖచ్చితంగా కొరత పెట్టాయా అని అడిగారు భక్తులు. అలాగ అడిగారు. నాకు ఏదో ఒకటి కొరతగా ఉండాలి, లేదంటే సన్నిధానానికి రాను. అందుకే మనకు సన్నిధానం ఎప్పుడు మానం అమ్మా? గట్టిగా చెప్పాలి. అది రైట్. మనం ఎప్పుడు సన్నిధానం మానం కదా? ఇప్పుడు ఏదైనా ఏదో రోగం అంటే మళ్ళీ అంటే బాగోదు, మన చేత అనిపించాడు బాగోదు. మళ్ళీ దేవుడు సుఖం కలిగి కాకన్నాడంటే అయిపోతుంది. అది అనట్లేదు కనుక ఈరోజే పట్టాలి కాబట్టి ఏదో ఒక ఆనందంగా ఉన్నారు కనుక ఇది లేకపోతే మనం మాట్లాడు. కనుక మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రియులారా, అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుడు ఆనందం మనకి. మీరు ఒకసారి ఎలాగన్నా కూడా ఇప్పుడే చెప్తారు మీకు. అంటే అన్నీ బాగున్నాయి అనుకోండి మనకి, దేవుడు ఆనందం, పాస్టర్ గారు ఆనందం, చర్చి కూడా ఆనందం. వెళ్తా చర్చి మొక్కలకు కూడా చూడరు. మరి ఏంటో మరి ఎంతకాలమో ఆ వైభవం. అమ్మా ఎదురు పడుతున్నావే ఎందుకు అమ్మ అంటే అక్కడికి ఎవరు ఒక ఆవిడ ఏదో అందండి. కనుక మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, దేవుడి ఆలయానికి వచ్చి మోకాళ్ళు ప్రార్థన చేయమని ఖచ్చితంగా చేయు. అదే మనకి శరీర బలహీనతో లేక ఆర్థిక సమస్యలు లేక ఏదైనా వ్యాధి బాగా పడ్డావా లేక ఎవరు తీర్చలేని సమస్యలతో కొట్టుకుంటూ ఆడిపోతున్నాం అనుకోండి, ఆ రోజు ఆదివారం కక్షల దగ్గరికి వెళ్ళిపోతారో దేవాలయానికి వచ్చేస్తారో చెప్పాలి అమ్మా గట్టిగా. అప్పుడు పక్షుల దగ్గర మరి బంధువులు బాధపడరా? నీకు బాధ ఉన్నప్పుడు బాధపడరా? నేను అడుగుతున్న ప్రశ్న కాదు. కానీ అప్పుడు బాధపడరు. మరి నీకు బాధ వస్తేనేమో బంధువులు ఎవరు రాడు, అప్పుడేమో దేవుడు రావాలా? నీకు బాధలన్నీ తీరిపోయి, అప్పులన్నీ తీరిపోయి, సమస్యలన్నీ తీరిపోయి నువ్వు సుఖాంతంగా ఉన్న తర్వాత దేవాలయానికి రామంటే పక్షులు గుర్తు వస్తాయా? ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి అమ్మా కదా? అంటే మనం ఎవరు అన్యాయస్తులు? కొరటి 3:8 అన్నట్టు మీరే అన్యాయస్తులు అన్నారు కదా. ఆయనకి తెలుసు కనుక ఎవరు అన్యాయస్తులు? మీరే అన్యాయస్తులు అన్నాడు. అందుకే మనకు అన్నీ బాగున్నాయి అనుకోండి, ప్రభా అమ్మ అలా కదమ్మా మళ్ళీ వారు ఎవరైనా వచ్చి చెప్తాను నేను, అమ్మ అక్కడికి అలాగ లక్షలు తెలుపు మళ్ళీ వారికి అయిపోయింది కదా. ఇది బాగుంటుంది కదా. టిట్ ఫర్ ట్యాట్ అంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అదైతే కరెక్ట్. ఒక్క జీవి కదా గాయాన్ని సొప్పుతో కడిగి జాగ్రత్తగా వదిలించడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఈ గాయానికి పెద్ద చేయాలి. గాయాన్ని ఏం చేయాలి? చిన్న పుండి అంటది అనుకోండి, దాన్ని మన దగ్గరకు వచ్చి బాగా కొలబడి పెద్ద పుండి చేసేది. అలాగైతే
సక్రమంగా దేవుడి దగ్గర మన పాదాలు వంగుతాయి. దేవుడు నామానికి మహిమ కలుగును కాక. మళ్ళా వారం నుంచి అలాంటి దౌర్భాగ్యం ఎవరైనా వస్తే అంతే కదా మరి. దేవుడు వాక్యానికి మొహమాట ఉండకూడదు. దేవుడు ఆజ్ఞలు అతిక్రమించేవాడికి గౌరవాన్ని ఇవ్వకూడదు. ఆయన అంటాడు, ఎంతకాలము మీరు రెండు తలంపుల మధ్య వెళితే అటువైపు అయినా వెళ్ళిపోండి, లేదా ఇటువైపు అయినా మీరు వచ్చేయండి. ఎవరు సిరిగిరి దేవుడికి దాసులుగా ఉండడాడు. ఒకే వారిలో రెండు కత్తెలు ఇమ్మడము బలపు అన్నాడు. ఏది అంటాడు, ఓ దౌర్భాగ్యాలు ఉంటే ఆ పక్కన పడి నా పక్కన ఉండేవాడు ఎవరికి పక్క వచ్చేది అన్నాడు. కానీ అందరూ వచ్చేసారా? ఎవరు ఒకే ఒక్కడు ఉన్నాడు ఏరియా. అయినా పర్వాలా, భయం లేదు. శాంతిగా నిలబడాలి. ఇలాగంటే మేము సన్నిధానానికి ఎవరు రాడనుకుంటారు, ఏం భయం లేదు. మీరు వచ్చినాడు రాకపోయినాడు అని మనం అనుకోవాడు. ఎవరు తండ్రోప తండాలని వస్తారు మీరు ఆవిడ కనుక. ఆవిడ వీళ్ళు వస్తున్నారు రావట్లేదని భయం లేదు. ఏరియాకి నిలబడ్డాడు, ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు. ఆ పక్క 430 మంది జనాల్లో ఆడి దేవుడి కొరకు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆయన చేసిన ఆవిడ మనకు తెలియదు కాదు. బైబిల్ గ్రంథంలో పడుకున్నాడేమో, ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నాడేమో, ఎక్కడ పక్షం తగిలించి వెళ్ళాడేమో, ఎక్కడి చూద్దాం అని ఆయన చేస్తున్న ఏళ్ళకు మనోడు ఇంకా రెచ్చిపోతారు. ఇంకా ఏమైపోతారు? రెచ్చిపోతున్నారు. మన ప్రసంగం విన్నారు. ఆయన పొట్టి జోసఫ్ గారి అప్పుడప్పుడు గొప్పగా ఆయన ప్రసంగాలు వింటూ ఉంటారు. ఆయన ఏం చెబుతున్నాడంటే, ఒక ఆమె ఇలాగే గల్ఫ్ వెళ్ళొచ్చిందట. గల్ఫ్ వెళ్ళొచ్చిందట. ఇలాగా ఇంటికాడ ఏం చేస్తారంటే కోళ్ళు దూకుతున్నాయంట. కోళ్ళు పెట్టుకుంటాం కదా. శుభ్రంగా నాణ్యంగా ఉండవు. ఎక్కడ శుభ్రంగా మనం పోలీసు అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పి అడ్డు చేస్తారు. కోళ్ళు దూకుంటే అది గల్ఫ్ వచ్చింది కదా. మరి కోళ్ళు తింటారంటే ఎలా తింటాలి? చాలా స్టైల్గా తింటాలి. అందుకే ఆవిడ ఏమంటారు, స్రో అన్నంట. ఏమంటే స్రో అంటే ఎంత అయింది. మళ్ళా ఆయనే అనలేదంట. మరి కొత్తగా తర్వాత స్రో అన్నంట వాళ్ళ గట్టిగా. అది ఇంకా ఎంతమంది చేస్తారంట ఈవిడ మాట. ఒక పాత్ర గారు వెళ్ళి అన్నాడు. అక్కడ తింటారండి. ఒకరిని ఎలా సరి చేయాలో అలాగే సరి చేయాలి. కొన్ని ట్రీట్మెంట్ ఉంటాయి. లివర్కి గుండె వైద్యం చేయకూడదు అని, ఎముకలకి వాళ్ళ నరాల వైద్యాన్ని చేయకూడదు. ఏ వైద్యానికి ఆ వైద్యమే సెట్ అవుతుంది. కనుక కానీ ఆదివారం రాగానే లేకపోతే ఆరాధన సమయం ఉండగానే ఎప్పుడైనా మనకు విలువైన సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నప్పుడు దాన్ని దొంగిలించేసే స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాం అని ఆలోచించండి. మీరు ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు ఆయన సమయాన్ని వృధాపరచాలి? ఎందుకు ఆయన సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకోవాలి? ఒక జన్మ గడుపుట 1000 జన్మల కంటే శ్రేష్టమని ఆయన చెప్పినప్పుడు, ఈ 1000 దినాల శ్రేష్టమైన ఈ దినాన్ని ఆయన ఒక్క రోజులో ఎందుకు దాన్ని పోగొట్టుకోవాలి? కోట్లు మన దగ్గర పడగెత్తుకున్న దేవుడి సన్నిధానానికి మనం వెళ్ళేవారిగానే ఉండాలి. దేవుడికి ఇచ్చే విలువ అది కదా ప్రియులారా. ఆవిడ మాత్రం తెలుసు కదా మీకు. ముసలావిడ ఫేస్బుక్లో వైరల్ అయినా మాత్రం కాబట్టి ఆవిడ ఇంటర్వ్యూ చేసి ఆయన అడుగుతున్నాడు, ఏమని, అమ్మా ఆదివారం వస్తుంది కదా నీకు, ఆదివారం రోజున దేవాలయానికి వెళ్ళాలి, అదే ఆదివారం రోజు గవర్నమెంట్ ఫ్యాక్టరీ ఇస్తుంది అన్నప్పుడు దేనికి వెళ్తావు అన్నది. మీరు చెప్పండి, దేనికి వెళ్తారు? ఇప్పుడు అందరూ ఒకటే ఒక్కరు కాదు. నాకు చాలా తీరికైన సమయం ఉంది కనుక ఇప్పుడు అందరూ ఓటేయాలి. ఎక్కడికి వెళ్తారు? అర్థం ఏమన్నా తెలుసా? ఆ ఫ్యాక్టరీ ఇస్తే అంట సత్తే అంట. ఆ ఫ్యాక్టరీ తీసుకున్నాక నేను చచ్చిపోతాను. ఫ్యాక్టరీకి ఎదురు పడగానే గుండె ఆగిపోతే ఏంటి పరిస్థితి? ఏదో నాలుగు గుర్తొచ్చింది అన్నాడు. ఇలా ఉండుంటుంది ఆవిడ అనుకున్నాడు. ఆవిడ కాళ్ళు అరకాలు గోరు కూడా మనం గోరంటే మళ్ళీ చాలా ఎక్కువ వ్యాధి బూడిది కూడా దగ్గర మట్టికి పాలు కట్టుకుని ఆమె పాలకి ఏదైనా పెట్టట్టుకుంటే ఆ పెట్టకు కూడా మనం పనితీరం.
నువ్వు అంత విశ్వాసంలో ఆవిడ ఎంత గొప్ప విశ్వాసం కదండి, చాలా గొప్ప విశ్వాసం. అవసరమైతే పెన్షన్ అయినా ఇంకెత్తాడు పోతాడు, నేను కష్టం చేసినైనా బ్రతుకుతాడు, కానీ సన్నిధానం మాత్రం నేను ఏంటి నిర్ణయాలు ఏంటండి? మన ప్రారంభ శతాబ్దంలో చేసే నిర్ణయాలు వారు చాలా స్థిరాస్తులను అమ్మి దేవుడికి ఇచ్చేసారు అని వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. అలాంటి వారి జాబితాలో ఇలాంటి వారు మనకు కనబడిపోతున్నారే. మొన్న ఒక దుకాణదారుడు ఒకడు వెళ్ళి రాధామోహన్ గారు తెలిసారు, ఒకడు గాలి అడుపుడు ఏదో ఒకడు ఉన్నాడు, అడుపు తింటూ ఉంటాడు, కష్టపడుతూ రాలేదు, అడుపు తింటే రోడ్లా ఆకంపట్టి ఇంకొకటి మీ నాన్న పేరు చెప్పు, మీ అమ్మ పేరు చెప్పు అంటాడు. వీడికి తెలియదు వాళ్ళ పేరు అని వీడు వెళ్ళి ఒక కుష్టి వ్యాధి కలిగిన ఆవిడకి ఒక 100 రూపాయలు వేస్తారు పాలన చెప్పు అన్నాడు. 100 కాదు 1000 వేసినా ఎప్పుడు అవతల బొమ్మ కుష్టి వ్యాధి గెలుస్తున్నారు అంత సంతోషమ్మ పేరు. ఏ పేరు? సంతోషమ్మ. ఒక 100 రూపాయలు ఇస్తారు, నేను చెప్పిన మాట చెప్తే నీకు 100 ఏమేస్తారు? భిక్ష వేస్తారు. 100 రూపాయలు అంటే చాలా సేపు వెయిట్ చేయాలి ఆవిడ. మన చేత రూపాయలు 2 రూపాయలు వస్తాయి కదా, 100 రూపాయలు అంటే ఈజీగా 100 ఇస్తున్నారు కదా, 100 అదే కదా అనుకోలేదు ఆవిడ. 100 కాదు, నువ్వు 1 కోటి రూపాయలు ఇట్టా నువ్వు అన్న మాట నేను జాతీయ సత్య ఎక్కడి నుంచి అని చెప్పింది. అలాంటి విశ్వాసం మనలో లేవాలి, రావాలి. అలాంటప్పుడే కదా దేవుడి నామానికి విలువ, దేవుడి నామానికి ఘనత, దేవుడి నామానికి మహిమ. అప్పుడు కదండి అలాంటి విశ్వాసం ఉన్నప్పుడు కదండి మహిమ. అలాంటి గొప్ప గొప్ప విశ్వాసాల జాబితాలో అయ్యో ప్రభువా నేను చేరలేకపోతున్నానని ఎప్పుడైనా ప్రార్థించిన దాఖలాలు కఠిన ప్రార్థనలు ఉన్నాయా? లేవు. వారితో పోల్చుకుంటే మనం ఏపాటి వారము కాదు. వారి ఆస్తిలో గొప్పవారు కాదు, జ్ఞానంలో గొప్పవారు కాదు, అందంలో గొప్పవారు కాదు, కానీ మేధావులో గొప్పవారు కాదు, ఎన్నికైన వారు అంతకన్నా కాదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఆవిడ మాత్రం ఏమైనా శాస్త్రవేత్త కూడా తలదించుకునే మాటలు మాట్లాడింది. అది దేవుడి యొక్క ఘనత. అందుకే జ్ఞానము లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకుంటాడు, ఆయన బలహీనులను ఆయన ఎన్నుకుంటాడు, బలవంతులను కాదు. అరే వీడికి ఏమీ రాదా, వీడి దేనికి పనికిరారా, వీడి కుటుంబం ఇచ్చారా అని ఈరోజు సమాజం మీ కుటుంబాల గురించి మాట్లాడుతుందేమో. అనేక కుటుంబాలకు మీ కుటుంబాలు ఆదర్శం కాబోతున్నాయి రాబోయే రోజుల్లో. అనేక కుటుంబాలకు ఆదర్శం కాబోతున్నాయి. అది మనం నీతిగా ఆయన దగ్గర మోకాళ్ళు అనుదినము ప్రార్థిస్తే ఎక్కలే ఎత్తైన కొండలు ఆయన మాత్రమే ఎక్కించగలడు. అది మనం ఆధారపడాల్సింది మనుషుల మీద, బంధువుల మీద, రక్త సంబంధికుల మీద కాదు. వెనకాల ఆస్తులు ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారండి అనుకోకండి. నా పక్కన దేవుడు ఉన్నాడన్న మాట ప్రతి వ్యక్తి నోటి వెంట రాగలిగితే ప్రియులారా అంతకన్నా గొప్ప జీవితాలు భూమి మీద ఉండవు. నీకు ఎవరు ఆధారపడితే దేవుడే చెప్పాలి, నీకు ఎవరు రా పండ అంటే దేవుడని చెప్పాలి, నీకు ఎవరు రా బలం అంటే దేవుడని చెప్పాలి, నీకు ఎవరు రా ఆశ్రయం అంటే దేవుడని చెప్పాలి. ఎందుకంటే ఎక్కలేని ఎత్తైన కొండలు ఎక్కించాలంటే ఆయనే. బలహీనుల్లో మనల్ని ఎన్నిక చేసుకుని బలవంతులు చేయాలన్న ఆయనే. ఎన్నిక లేని వారిలో మనల్ని ఎన్నిక చేసి ఆయన గొప్పగా వాడుకోవాలన్నా ఆయనే. పౌలు నోటి మాన్యం కలిగిన ఆయన పౌలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న పౌలు చేత అనేక అద్భుతాలు, అనేక సూచిక క్రియలు ఏ యేసు నామాన్ని నోరెత్తితే ఆయన చెప్పేశాడు. ఆ యేసు నామాన్ని వీధుల్లోను, సంతల్లోను, అని వీధి పాఠశాలల దగ్గర, మేధావుల దగ్గర, ప్రధానుల దగ్గర, అధికారుల దగ్గర, ఈవెన్ జైల్లో పెట్టబడినప్పుడు కూడా ఆయన ఆ నామాన్ని ఉచ్చరించడం మానేయలేదు. నేను చేతకాని వాడిని ఎప్పుడు కృంగిపోవద్దు సుమా, నేను ఎన్నికలేని వాడిని ఎప్పుడు కృంగిపోవద్దు సుమా, నాకు వెనక ఆధారం లేదని ఎప్పుడు కృంగిపోవద్దు సుమా. మీ వెనక మీకు తెలియని ఒక బలీయమైన ఆధారం ఉంది. ఆయన కంటికి కనబడదు, చెవికి వినబడడు, హృదయానికి ఆయన గోచరం కాదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని మహాస్వరూపం కలిగిన ఒక మహనీయుడు మనకు అండగా ఉన్నాడు. మర్చిపోకండి ప్రియులారా. కీర్తనకారుని అడిగితే నీవే నా అండ, నీవే నా కోట, నీవే ఆశ్రయమైన నేను నమ్ముకున్నా దేవుడు ఆయన చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటున్నాడో తెలుసా ప్రియులారా? బలమైన ఒక విరోధి ఎవరు వాడు
గొలియాతు. అని ఎంత బలవంతుడు, చాలా బలవంతుడు. ఒక బలమైన విరోధి గొలియాతు నిలబడ్డాడు. గొలియాతు నిలబడితే ఆయన ఇశ్రాయేలీయుల్లో పేరెన్నిక కన్నవారు, యుద్ధ సామర్థ్యం కలిగిన వారు, యోధులు, ఈటే సామర్థ్యం ఇస్త్ర కలిగిన వారు, నైపుణ్యం కలిగిన ప్రతి ఒక్కరు కూడా అని ఒకటికి తడిపేసుకుంటారు. ఎవరున్నాడు ఆయన చూసి ఆకారం చూసే తడిపేసుకుంటారు. ఇక యుద్ధ విద్యలో ఆరితేరు వాడు సోలు మహారాజు. ఆయన కూడా అమ్మో ఎంత చంపేస్తారేమో అది ఆయన కూడా ఏమయ్యాడు, దాక్కున్నాడు. మీరు దాక్కున్నాడు. అప్పుడు వెళ్తున్నాడు ఎక్కడికి, అన్నలకి క్యారేజీ పట్టుకుని ఆయన భోజనం పట్టుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డ బాలుడైన దావీదు, బాలుడైన దావీదు వెళ్తున్నాడు. అందరికి క్యారేజ్ ఇస్తున్నాడు, యుద్ధ సమాచారం తెలుసుకుంటున్నాడు, తండ్రికి చెబుతున్నాడు. మరలా వెళ్తున్నాడు అని యుద్ధ సమాచారం తెలుసుకుంటున్నాడు, తండ్రికి చేరవేస్తున్నాడు. ఇలా ఒకనొక టైంలో అన్నలు యుద్ధ సమాచారాన్ని తమ్ముడికి చెప్పినప్పుడు మిగిలిన సైనికుల దగ్గరికి వెళ్ళి యుద్ధ సమాచారం తెలుసుకుంటాడు. ఏంటి ఎలా నడుస్తుంది యుద్ధం అన్నప్పుడు, ఇదిగో గొలియాతు అనేవాడి వలన ఇశ్రాయేలీయుల జనాంగం అంతా ఏమైపోతారు, పారిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి వారు చాలా భయాక్రాంతులు అయిపోతున్నారు అన్నప్పుడు అని ఒకే ఒక్కడుగా రాజు దగ్గరికి వెళ్ళాడు. జీవంగల దేవుడు అనడానికి ఆ కుక్క ఎవడు అన్నాడు, ఎవడాడు, ఫిలిస్తీయుడు, సొంత తెలియదు ఆ ఫిలిస్తీయుడైన కుక్క ఎవడు అని వెళ్ళాడు. జీవంగల దేవుడు అనడానికి కుదరదు, నాకు తాకీదు ఇవ్వండి, వెళ్ళి వాడిని మట్టు పెట్టుకొస్తానన్నాడు. అని బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనుడైన దావీదును నిలబెట్టేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. మర్చిపోకండి, ఏదైనా చేసుకుంటాడండి దేవుడు. ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఒక బలవంతుడి దగ్గర ఒక బలహీనుని నిల్చోబెడుతున్నాడు. ఆయన వెంటనే అప్సెట్ అయిపోయాడు గొలియాతు. నేనేంటి, నా ఆకారం ఏంటి, నా టీం ఏంటి, ఆడవాడు బుడ్డగా నడుకొట్టడానికి వచ్చి అనుకున్నాడు. అప్పుడు మనవాడు ప్రార్థించి ఆడి 5 వర్షాలు ఆ వర్షాలు తీసుకున్నాడు. 5 రాళ్ళు కడికి వెళ్ళాడు. ఇవి చేసిన రాళ్ళు ఒకే ఒక్కటి వర్షాల్లో పెట్టాడు. గిరగిర గిరగిర గిర తిప్పాడు. కొట్టి అక్కడ తోట ఆవిడ ఎక్కడ దూరిపోయింది, కన్నతల్లో దూరిపోయింది. ఆ రోషం కావాలి మనకి, దేవాలయం మానేయటానికి. ఈ రోషం దావీదులో ఉన్న ఆ రోషం కావాలి. కొట్టగానే దావీదు కొట్టగానే ఆయన ఆ భారీ ఆకాశం నిలబడి అచేతనమైన స్థితిలో ఆ భారీ ఆకారం ఏమైపోయింది, కుప్పకూలిపోయింది. ప్రియులారా, కానీ గొలియాతు ఎలా పడి ఉంటాడు, ఒక్క బోర్డర్గా పడ్డాడట, ఎదరకు పడ్డాడట. జనరల్గా దెబ్బ ఎక్కడ దగ్గర ఎలా పడాలి, వెనక్క పడాలి. మరి ఎదరికి ఎలా పడ్డాడు, నన్నేడు వెనకాల నుండి. అవును, ఆకాశాలు పట్టజాలని దేవుడు తల్లగానే పడిపోయాడు ఎలకిద్దరుగా. అండ్ బలవంతుడు ని సిగ్గుపరచడానికి బలహీనుడైన దావీదుని ఎన్నుకున్నాడు. అదే అయిన సామర్థ్యం. ఇలా ఈరోజు నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న ఆ రోగాలు, ఆ రుగ్మతలు, ఆ అప్పులు, అండ్ ఆ బాధలు, ఆ వ్యాధులు ఒకవేళ నీకు బలవంతుడిగా కనబడుతున్నాయేమో, వాటి ముందు నువ్వు బలహీనుడిగా కనబడుతున్నావేమో, దావీదుకు సహాయం ఉన్న దేవుడు నీకు కూడా సహాయంగా ఉన్నాడని మర్చిపో. కోరితే పడిపోవాలంటే అన్నాలి. తెల్లాడు దేవుడు తనగాడు ఎలా పడిపోయాడు, ఒక్క బోర్లా పడ్డాడు. అంటే ఎదుర్కోకుండా పడిపోయాడు. ఎందుకంటావు, ఎదుర్కోకుండా పడిపోయాడు. వెళ్ళి నా దేవం గల దేవుడు అనడానికి వీడు ఎవరైనా కత్తి తీసుకొని నరికి చంపేసి. అందుకే బలవంతులను సిగ్గుపరచడానికి ఆయన బలహీనులను ఆయన ఎన్నుకుంటాడు. ప్రభా మాకు ఏమొచ్చు ప్రభా, ఒకప్పుడు నేను ఆత్మను నమ్మేవాడిని కాదు అని ఎంగా ఎంగా పరిశుద్ధాత్మ ఇది జనాన్ని వస్తే నిర్భావంలో చూస్తున్నారు అని ఇలా ఎక్కడ ఎందుకు, ఇలా గతులేడు ఎందుకు, ఇలా చేయడం ఎందుకు అని అన్న నా చేస్తే ఆయన ఏమేంచాడు, మర్చిపోకండి ఆ విషయాలు. ఆయన దేనిలో మనం అది లోపం చూసి మాట్లాడతాము, దాన్ని మనకి ఇచ్చి రెచ్చగొడతాడు. అదే ఆయన మేనరైజు.
అదే ఆత్మపూర్ణం చేశాడు. నేను దర్శనాల్లో ఏదైతే జగన్ను చూశానో, దర్శనాల్లో ఏవైతే నేను ఆ దర్శనాలు కన్నాడో, ఆ కలభావాలు వివరిస్తున్నప్పుడు దేవుడి పరిశుద్ధాత్మ వచ్చి అది చాలా ఆశ్చర్యం వేసింది. చాలాసార్లు ఈ దర్శనాలు ఏంటనుకున్నాడు, కానీ వాటి భావాల గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదండి. నిజంగా దర్శనాలు కళలు వేరేగా భావం అంతా ఏంటి ఒక్కటే. చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మో, దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయా అనుకున్నాను. అంటే దేవుడు మనల్ని ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కాల్సిన బాధ్యత ఎవరిది? మనది. ఆ నిర్ణయం మీరు తీసుకుంటారని బాప్తిస్మం కనుక మరలా కదా మరిన్ని మంచి వాక్యాలు మాట్లాడుకుందాం ప్రియులారా. ఆయన ఇంటిలో ఈ మధ్య వాక్యం ఆశీర్వదించి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం ప్రియులారా. మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తుడా దేవాని పిల్లలమైన అందరము మీరు ఇచ్చిన స్వస్థాకుడికి ఆరాధనలో మా ఆత్మలను బలపరుచుకునే మాటలు మేము విన్నాం తండ్రి. ఇదిగో నీ ఆలయాన్ని మేము దొంగిలించేవారిగా కాక ఇచ్చిన శాస్త్రమైన దినాన్ని మళ్ళా సద్వినియోగపరుచుకునే వారంగా గొప్ప ఆరోగ్యాలు బాగుంటే కాదు దేవుడు, ఆరోగ్యాలు బాగున్నప్పుడు కాదు దేవుడు, ఆరోగ్యాలు బాగున్నప్పుడు కూడా ఆయన వైపు మనం చూడాలని, అవకాశం కుదిరినప్పుడు కాదు అవకాశాన్ని కుదుర్చుకుని దేవుని అక్కడికి వెళ్ళాలని ఈ పిల్లలు మాటలు విన్నారు. ఇలా ప్రతి బిడ్డ యొక్క ఆలోచన మీరు స్వీకరించండి. ప్రతి బిడ్డ యొక్క ఆరాధనను మీరు ఎవరైనా ప్రార్థన దొప్పు వాళ్ళు స్వీకరించమని అడుగుతున్నారు. మీ రెండు చేతుల పైకెత్తి ఒక 5 నిమిషాలు మీ కుటుంబాల నిమిత్తం, మీ యొక్క అవసరతల నిమిత్తం వారు ఎవరికి వారు రోధిస్తూ ఇదిగో దేవుడికి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ప్రియుల. ప్రతి ఒక్కరు కూడా మీ రెండు చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రార్పణ చేస్తూ, అయ్యా మా స్థితిని మార్చే దేవుడా, మా పరిస్థితులు మార్చే. ప్రతి ఒక్కరు ఎవరికి వారు సొంతంగా నోరు తెరిచి మనసులో కాదు ఎవరిగా క్రియలు దేవుడి ద్వారా జరగాలి, అనేక కార్యాలు జరగాలి. అటు విధంగా మీ ప్రార్థన గొప్పలు వేయండి ప్రియుల. ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు గొప్పగా ఉండద్దు. భక్తుల మార్పు కొరకు ఎదురు చూస్తున్నవారు, బిడ్డల మార్పు కొరకు ఎదురు చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా రోధించారు. ప్రతి ఒక్కరు కూడా రోధించాం ప్రియుల. ప్రతి ఒక్కరు కూడా దేవుడికి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. మనుషులు వాళ్ళ తృణీకరింపబడుతున్నామేమో, దేవుడు నిన్ను అనేక జనాంగంలో తప్ప చేయబోతున్నాడు. ఎక్కలేని ఉన్నతమైన పర్వతం దేవుడు మనల్ని కూర్చున్నాడు. దేవుడు నీవే. భూమి మీద ఎవరున్నా నాకు ఎన్నికరాని వారైనా మమ్మల్ని ఆశ్రయించి ప్రభావ మమ్మల్ని ఆదుకోవాలని అడిగినప్పుడు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు మనకు అసాధ్యమేమో కానీ పరలోకమందున్న దేవాతి దేవుడికి ఏ తీరు అసాధ్యము కాదని గుర్తెరిగి అడగండి. మనస్ఫూర్తిగా నమ్మడిగితే ప్రియులరా దేవుడు ఆయన మన చింత యావత్తు తీర్చగలిగిన శత్రువుల చేతి నుండి
ప్రతి ఒక్కరూ పాడాలి. ఆకాశమంతుడు గొప్ప దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవాని బిడ్డలకు తోడై ఉన్న నీవు తప్ప యెహోవాను నమ్ముకుంటే మేలు జరుగుతుంది. స్తోత్రం. అయ్యా నీ బిడ్డల ప్రార్థన ఆలకించండి. బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థనకు ప్రతిఫలాన్ని అడుగుతున్నాను. అయ్యా వారి వ్యాధులు, బాధలు, రుణాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబాల్లో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు సమస్తము యేసు నామములో దూరపరిచి ఎక్కలేని ఎత్తైన పర్వతాలు దేవా నీ బిడ్డలు ఎక్కిస్తారని ఇదిగో అయినా నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నమ్ముట మావాలనైతే నమ్మువారికి సమస్తములు సాధ్యమే. వారి బిడ్డలు ఆదరించండి, హత్తుకోండి. ఆశ కలిగి ఏమైతే నీ దగ్గర ప్రార్థనా మనవులు చేస్తున్నారు ప్రతి ప్రార్థనా మనవుని మీరు ఆలకించి రాబోయే నెలలోనికి ప్రభువారి బిడ్డలందరినీ ఇదిగోలైన స్వేచ్ఛ స్వతంత్రాలు కలిగిన బిడ్డలుగా వారిని మార్చి ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి. అయ్యా దూర ప్రాంతాలు చేస్తున్న మాటే బిడ్డలు నీకు ఎదురు అప్పగిస్తున్నారు. తండ్రి బిడ్డలు ఇదిగోనైనా ప్రార్థించుకుని అడిగి ఉన్నారు. ఇదిగో ఈ కూడిక ఆరాధన ద్వారా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దురాత్మ సమూహాలు ఆ కుటుంబాన్ని విడిచి వెళ్ళిపోవును గాక. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నాయన. ప్రభు ఆ గృహాల్లో మీరు ఉండండి. మీ వెలుగుతో వెలుగు మహిమపరచండి. మరలా వారానికి ఈ సన్నిధానంలో బిడ్డలు సాక్షులు కావాలి. వారుకున్న సమస్యలకు సమస్తము ఎరిగిన వాడు. ప్రతి సమస్య నుండి విడుదల 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 కలిగించండి. ఎవరైనా ప్రతి అంధకార శక్తిని లయపరచండి. బిడ్డలో ఉన్న అంధకార శక్తిని లోపరచండి. ప్రభు ఆయన తేజవంతరాలుగా తీర్చండి. మరలా వారానికి ఈ సన్నిధానానికి వచ్చి ప్రభు బిడ్డ గురించి నీ కుమార్తె సాక్ష్యం పలకాలి. ఈ ప్రార్థన విన్నపములు దాకా పోని వద్దయా మా ప్రార్థనలకి ఇచ్చి ప్రభు మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. ఆ బిడ్డల ద్వారా అనేక జనాంగం మారాలి. ప్రభాని కుమారుడి మనస్సును మార్చండి. కుమార్తెతో సంబంధాలు కలిగి సహాయం అనుగ్రహించండి. ఆయా మేలుకరమైన జీవితాల వారికి అనుగ్రహించండి. అనేక జనులు ప్రార్థించమని అడిగిన వారు ఉన్నారు. ఇదిగోనైన పేరు పేరు వరుసలో వారిని మీ చేతులకు అప్పగిస్తున్నారు. ప్రతి బిడ్డలు మీ చేతులతో ఎత్తుపట్టుకొని నా దేవుడు నన్ను విడిచిపెట్టడని అనేకులు ఎదుట నీ గురించి సాక్ష్యం పలకాలి. దేవా సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా నా ప్రార్థన నా ప్రార్థన గారిని మీరు చేతులకు అప్పగిస్తున్నారు. ఆయా బిడ్డలు స్వస్థపరిచి బలపరచండి. ఇదిగో ఉన్నతమైన స్థితి బిడ్డకు అనుగ్రహిస్తారు. ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఆయుష్ను పెంచుతారు. ఇదిగో అనేక రోగులను చేతులకు అప్పగిస్తున్నారు. ప్రతి బిడ్డను పుట్టి స్వస్థపరచబడి స్వస్థపరిచి నీవే కావాలో ఏమీ కాదు కానీ ఇది సమస్తము సాధ్యమే. స్వస్థపరిచి విడుదల కలిగించండి. ఎవరైనా ప్రభు ఈ ప్రార్థన పాల్గొని నీ సన్నిధానానికి చేర్చుకోవాలి. మేము ఎన్నో అడుగుతాం కానీ నీ చిత్తం నెరవేరటానికి సహాయం అనుగ్రహిస్తారని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. మా ప్రార్థన మా ప్రార్థన ఆలకించుమా
జరిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగించు నీ చిత్తమే. తండ్రి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాడు. మరలా నెలంతటి వరకు మీ బిడ్డలు మరలా లోకంలోకి వెళ్తారయ్యా. మీరు ఎక్కడ చక్క భద్రపరిచి కాపాడు. ఇదిగో మా దేవుడు మాకున్నాడన్న ధైర్యం కలిగి మీ బిడ్డలందరికీ ధైర్యాన్ని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ఆయుష్ను ఇవ్వండి, బలాన్ని సత్తువును అనుగ్రహించమని సమస్త బిడ్డలైన వారందరినీ దీనులు మలుపులకు ఎన్నికలైన వారు మా భాగ్యులయ్యా. ఈ సేవకు మమ్మల్ని ఎన్నుకున్నాం. ఇదివరకు మా దీన బ్రతుకులమైన మా దీనులను మా కుటుంబాన్ని అంతటినీ కూడా మీరు ఎక్కడ చేత భద్రపరిచి కాపాడమని సమస్త బిడ్డలైన వారందరినీ మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకోండి, రక్షించి భద్రపరిచి కాపాడమని ప్రతి ప్రార్థన యేసు వారి నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. మా పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ కుడున్న బిడ్డలందరి మీద, ముఖ్యంగా బాప్తిసం తీసుకోబోతున్న సతీష్ కుటుంబం అంతటి మీద, సతీష్ పెద్దలు సదాకాలము తోడయి నడిపించును గాక. అందరికీ వందనాలు. కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా. పోషించినవయా, బలపరచినవయా.